హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. నా పేరు హారిక, నేను హోపెన్ పోనో సర్టిఫైడ్ ఇల్లని. సో ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న నెగిటివిటీ తగ్గించుకోలేకపోవడం అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళల్లో ఉన్న స్టక్ అయిపోయిన ఎనర్జీస్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి, ఏ విధంగా తగ్గించుకోవాలి. అండ్ అలాగే మన 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అవ్వడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎలా క్యూర్ చేసుకోవాలి, మనకు వచ్చే ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో మంచి మెడిటేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోను ఫుల్గా చూడండి. ఓకే, సో ఏ టెక్నిక్ చేసినా సరే ఫస్ట్ మెయిన్ థింగ్ మీలోనే నెగిటివిటీ తగ్గాలి, నెగిటివ్గా ఆలోచించడం తగ్గాలి, మీ మనసులో నుంచి వచ్చే ఆలోచన మీద మీకు కంట్రోల్ ఉండాలి. అంటే చాలా సింపుల్ ఈజీ టెక్నిక్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, యద్భావం తద్భవతి. అంటే మనం ఏ విధంగా అయితే భావిస్తున్నామో, ఏ విధంగా ఆలోచిస్తున్నామో అది రియల్ వరల్డ్లోకి వస్తుంది, అదే జరుగుతుంది. మీరు ఏది ఎక్కువగా ఆలోచిస్తే మీ లైఫ్ ఆ విధంగానే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది కదా. ఓకే, సో మనం నార్మల్గా మెడిటేషన్ చేసినప్పుడు సో ఏవైతే మన 7 చక్రాస్ ఉంటాయి కదా, మనం ఎక్కువగా బాధపడుతూ, సో ఈ 7 చక్రాస్లో మనం బాగా అబ్జర్వ్ చేసే చక్ర ఏంటంటే హార్ట్ చక్ర. సో హార్ట్ చక్ర బ్లాక్ అవ్వడం మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో మిగిలిన చక్రాలు బ్లాక్ అయ్యే లేవా అనేది కొన్ని హెల్త్ ఇష్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు. అది అబ్జర్వ్ చేయొచ్చు, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి నార్మల్ హెల్త్ ప్రాబ్లం అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఎక్కువ బాధపడుతున్నా, ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నా, మన హార్ట్ పట్టేసినట్టుగా, నిద్ర పట్టకపోవడం, చాలా ఇబ్బందిగా ఉండడం, చాలా అనీజీగా ఉండడం, మన లైఫ్లో ఎక్కువ నెగిటివ్ జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఒక్కొక్కసారి మనకి ఒకవేళ జరిగేది ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అన్నప్పుడు కూడా మన హార్ట్ బీట్ ఎక్కువగా పెరిగిపోవడం, సో ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మన 7 చక్రాస్ బ్లాక్ అవ్వకుండా హ్యాపీగా హెల్తీగా ఉంటాయో, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫ్లో అవుతుంటే మన బ్రహ్మరంధ్రం నుంచి, సో మనం చాలా హెల్తీగా ఉంటాము, చాలా పీస్ఫుల్గా ఉంటాము, మనం ఏది అనుకున్నా చాలా తొందరగా నెరవేరుతుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మనకి ప్రతిదీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ప్రతి దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో కాబట్టి ఈ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది, అర్థమవుతుంది కదా. సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. సో మనం దాన్ని పలకడం ద్వారా, వినడం ద్వారా మనకేమవుతుందంటే వాటి యొక్క వైబ్రేషన్ వల్ల అది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వాటి యొక్క కలర్కి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకోవడం. ఓకే, సో ఈ అన్ని చక్రాలకి టోటల్గా ఒక సింగిల్ మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు కూడా మీరు ఎర్లీ మార్నింగ్ పడుకునే ముందు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ పట్టేసినట్టున్నా, లేదా నెగిటివిటీ ఎక్కువ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా సరే మీరు, అండ్ అలాగే ఈ ప్రొనౌన్సియేషన్ మనం ఏదైతే చేస్తున్నామో మేబీ ఈ మెడిటేషన్ చేసినప్పుడు మనకి ఆ వైబ్రేషన్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది, మన థ్రోట్లోంచి బయటికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అంటే మనకి అన్ని చక్రాస్ యాక్టివ్లో ఉన్నాయి, ఎక్కడ బ్లాక్స్ లేవని. సో అది బయటికి వచ్చినప్పుడు కూడా బ్లాక్స్ ఉంటే వాటిని దాటుకుని రావడం వల్ల అది మీకు అర్థమవుతుంది, కరెక్ట్గా వైబ్రేషన్లో రాదు. ఇంతకీ ఏంటండి ఆ మెడిటేషన్ అంటే అందరికీ తెలిసిందే, ఓంకారం. ప్రతి చక్రం కూడా యాక్టివ్ అవుతుంది. సో ఓం, సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఓం అన్నప్పుడు మన ఇక్కడ వైబ్రేట్ అవుతుంది, ఓం అలాగా చెస్ట్ పైకి వస్తుంది. ఓం అన్నప్పుడు ఇదంతా వైబ్రేట్ అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓం పదం ఎప్పుడైతే మనం పలుకుతామో మెడిటేషన్ చేసినప్పుడు, ఓం
సో మొత్తం బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది. ఓకే, సో మన ఓం అన్నప్పుడు మన శ్వాస ఏదైతే రూట్ చక్ర నుంచి శ్వాసను తీసుకొని హోల్ చేసి ఇక్కడి నుంచి ఇలా చెస్ట్కి నుంచి ఇవన్నీ దాటుకొని ఇక్కడ వైబ్రేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి అలా పైకి వచ్చి ఓం అన్నప్పుడు మన బ్రెయిన్లో వైబ్రేషన్ అనేది. సో ఇదంతా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఓంకారం చెప్తూ మెడిటేషన్ చేస్తామో మనలో ఉండే ప్రతి చక్రం కూడా యాక్టివ్ అవుతుంది. సో అండ్ అలాగే మీలో ఉన్న నెగిటివిటీ కూడా తగ్గుతుంది. సో మెడిటేషన్ ఇంకా బాగా మాకు బెస్ట్ రిజల్ట్ రావాలి. సో ప్రతిదీ వైబ్రేషన్. ఓకే, ప్రతిదీ వైబ్రేషన్. సో మన టోటల్ బాడీని కూడా వైబ్రేషనే. సో ప్రతి వస్తువులోని వైబ్రేషన్ ఉంటుంది. సో మన టోటల్ బాడీ హెల్తీగా ఉండాలి, సో ఆరోగ్యంగా ఉండాలి, నెగిటివిటీ ఉండకుండా ఉండాలి. ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నప్పుడు కూడా మన ఈ ఓంకారాన్ని ఒక 10 minutes, ఒక 15 minutes మనం మెడిటేషన్ చేయడం వల్ల, మనం చెప్పడం వల్ల బయటికి మనం ఓం అని మనం చెయ్యాలి మెడిటేషన్. ఓకే, ఒకవేళ రోజు ఎర్లీ మార్నింగ్ పడుకునే ముందు చేయడం వల్ల మీలో ఉండే ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది. మీ బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ యాక్టివ్ అవుతాయి. వైబ్రేషన్ వల్ల న్యూరాన్స్ స్టార్ట్ అవటం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది మన బ్రెయిన్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో కాబట్టి ఓంకారానికి అంతులేని శక్తి ఉంది. చాలా ఆ ఒక్క పదం మనం రోజు కూడా ఎర్లీ మార్నింగ్ పడుకునే ముందు ప్రతిరోజు మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీరే చూస్తారు దాని యొక్క అద్భుతం ఏంటనేది. అంత గొప్పది ఓంకారం అనే పదమే, అంత గొప్పది అన్నమాట. సో కాబట్టి మీ లైఫ్ బాగుండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి, నెగిటివిటీ లేకుండా ఉండాలి, అనుకున్నది సాధించాలి, హెల్తీగా ఉండాలి అన్నా సరే మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అండ్ పడుకునే ముందు కూడా ఓంకారం మెడిటేషన్ చేయండి. ఓకే, 10 minutes 15 minutes చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటారు కూడా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ నుంచి చెప్పే ప్రతి టెక్నిక్ని చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మీరే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీ లైఫ్లో వచ్చే మార్పులు, చేంజెస్ కదా. సో కాబట్టి మీలో ఉన్న నెగిటివిటీ ఫస్ట్ ఎందుకు నెగిటివ్ ఎందుకు పోవాలి ఫస్ట్ అంటే మనం ఏది కావాలన్నా సరే, ఏది మనం కోరుకున్నది జరగాలన్నా సరే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివిటీ పోవాలి. మన ఆలోచనలు ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త అంతా క్లియర్ అయిపోవాలి. మేబీ మీరు ఒక డ్రీమ్ పెట్టుకున్నా సరే మీలో చెత్త ఉన్నప్పుడు మనం ఆ డ్రీమ్ మీద ఫోకస్ చేసినప్పుడు మళ్ళీ ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీ ఆలోచనల మీద మీరు గ్రిప్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి టెక్నిక్ చేసే ముందైనా సరే ఫస్ట్ మీకు వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్గా ఉండడం ఇంకా ఇంపార్టెంట్. మీరు పాజిటివ్గా ఉండి ఏ టెక్నిక్ చేసినా అంటే మెయిన్ ఫీల్ అవ్వాలి. ఇక చూసారా, యద్భావం తద్భవతి. భావం అంటే ఫీల్ అవ్వడం. మనం ఏదైతే భావిస్తున్నామో అంటే ఇన్నర్గా, అంటే మనం ఏది అనుకుంటే అది జరగడం కాదు, మనం ఏది భావిస్తామో అది జరుగుతుంది. అంటే మనం ఇన్నర్గా ఏది ఫీల్ అవుతాం, కోపం వస్తుంది, కోపాన్ని ఫీల్ అవుతున్నాం కదా, బాధ వస్తుంది, బాధని ఫీల్ అవుతున్నాం కదా, ఎమోషన్ ఆ ఫీల్లో ఉన్నప్పుడే జరుగుతుంది అని చెప్తున్నారు కదా మన పెద్దలు కూడా. సో కాబట్టి ఏ టెక్నిక్ చేసినా నిజంగా జరిగింది అని ఫీల్ అయినప్పుడు చేసినప్పుడు మాత్రమే అది తప్పకుండా వర్క్ అవుతుంది. ఓకే, సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.